అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జనవరి 22 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. నమ్మకంతో సహా ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురుగారి దగ్గర పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి సాధారణంగానే ఉండబోతుంది. మీకు మంచి రోజుగానే కలిసి వస్తుంది. మీరు మీ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు. మీరు వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున మీరు గతంలో పరిచయస్తులైన లేదా స్నేహితుల నుండి మద్దతు అయితే పొందబోతున్నారు. అయితే స్నేహితులుగా నటిస్తున్న కొంతమంది మీపై పగ పెంచుకొని గుర్తుంచుకోండి. కాబట్టి వీరు ఎవరినైనా అధిక నమ్మవద్దు. రేపటి రోజున మీరు విద్యలో విజయం సాధించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. రేపటి రోజున ఈ రాశి వారికి ఇనుము మరియు లోహ ఉత్పత్తుల వ్యాపారం నుండి ప్రయోజనం అయితే పొందుతారు. మీ వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది. రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా పొందుతారు. రేపటి రోజున మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ పిల్లల ఆరోగ్యం గురించి రేపటి రోజున కొంచెం ఆందోళన చెందుతారు. ఆరోగ్యానికి సంబంధించి రేపటి రోజున మీ శ్రమ రోజుగానే ఉందన్నమాట. మీకు తలనొప్పి మరియు మోకాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. వివాహితుల జంటల మధ్య సరదాగా వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మధుమేహం మరియు అధిక రక్తపోటు ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు అసంతృప్తిగా కనిపించవచ్చు. మీ కార్యాలయంలో ఇతరుల భావాలను విస్మరించవద్దు. రాజకీయాల్లో పనిచేసే వారికి రేపటి రోజున మంచి రోజుగా ఉంటుంది. వారి పని వారికి కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు మీరు మీ తల్లిదండ్రులతో కుటుంబ విషయాలను చర్చించాల్సి ఉంటుంది. సీనియర్ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ అనుభవం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లయితే నిపుణుల్ని సంప్రదించండి. రేపటి రోజున మీ మేధస్సు వివేకం వల్ల ఉన్నత అధికారులను ప్రశంసను చేసుకోవచ్చు. రేపటి రోజున మీ దృఢమైన నిర్ణయాలు, చతురమైన ప్రవర్తన ద్వారా మరింత గుర్తింపు పొందుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత అంశాల్లో సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. సలహాలు మరియు అభిప్రాయాలు సమర్థవంతంగా ఉపయోగించండి. రేపటి రోజున ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు లాభాలు పొందే సూచనలు అయితే ఉన్నాయి. పూర్వపు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా శాంతిగా పరిష్కారమై ఆర్థిక లాభానికి దారి తీరుస్తాయన్నమాట. బంధువులు, స్నేహితులు కూడా రేపటి రోజున సహకారం అందిస్తారు. పరస్పర అవగాహన పెరగడం ద్వారా సంబంధాలు మరింతగా బలపడతాయి. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు స్థిరత్వం కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా రేపటి రోజున సాధారణంగా ఉంటుంది. అయితే ఒత్తిడి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం అయితే మంచిది. మొత్తంగా రేపటి రోజున మీకు మేధస్సు, చతురత్వం ద్వారా విజయాన్ని, ఆస్తి లాభాలను పొందే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొద్దిగా సవాల్తో కూడుకున్న రోజుగా చెప్పుకోవాలి. మీరు గందరగోళము మరియు ఆందోళన అనుభవించవచ్చు. ఇది మీ దైనందిన జీవితాన్ని, ప్రేమ జీవితంలో కొంత ఆంతర్యాన్ని అనుభవించవచ్చు. ఇది మిమ్మల్ని అసంతృప్తిని లేదా కలత చెందేలా చేస్తుంది. అయితే ఇది మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటి పట్ల సున్నితంగా ఉండటానికి సమయము. మీ చుట్టూ ఉన్నవారు మీ భావాలను అర్థం చేసుకోవడంలో చురుగ్గా పాల్గొంటారు. కాబట్టి సంభాషణను కొనసాగించండి. సంబంధాల్లో ప్రతికూలత నివారించడానికి మీ ఓర్పు మరియు అవగాహన చాలా కీలకము. మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని పాత సమస్యల గురించి మీరు ఆలోచించే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితులు ఆలోచించడానికి మీకు సమయం మరియు స్థలం ఇవ్వండి. ముఖ్యంగా మీ అంతర్గత స్వరాన్ని వినండి మరియు మీ భావాలను గౌరవించండి. రేపటి రోజున మీ స్వీయ ప్రతిబింబము మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి మంచి అవకాశంగా ఉంది. మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసము ఎక్కువగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి.
బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీరు మీ శ్రీమతితో కలిసి ఆనందంగా రేపటి గడపబోతున్నారు. మీ భాగస్వామి గోళ్ళు మీ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్తాయి. మీరు ఆనందంగా ఉంటారు. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రయాణికం చేస్తారు. ఖాళీ సమయంలో రేపటి రోజు మీరు ఫోన్లో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. రేపటి రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్గా ఒకటి చెప్తారు. ఈ రేపటి రోజు మీరు భాగస్వామి కోసం చూసిన వారికి ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అయితే మంచిది. వ్యాపార పనులకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలంలో చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున సాధారణ పని దినంగా ఉండబోతుంది. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలను మరియు ఆలోచనల కోసము ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టవశాత్తు వారు మీ పరిస్థితిని సులభంగా అధిగమించగలుగుతారు. రోజు ప్రారంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించబడతాయి మరియు మధ్యాహ్నం తర్వాత మీరు ఆనందంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లేదా తాకట్లు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత లేకపోవడం వల్ల మానసిక అనారోగ్యం పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి ప్రశ్నలు తలెత్తాయి. మీ డబ్బును తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. అపార్థాలు, ప్రమాదాలు మొదలైన వాటి గురించి జాగ్రత్త వహించండి. ఎవరికైనా మంచి చేసేటప్పుడు మీరు నష్టాలను చవిచూసే అవకాశాలు అయితే ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గ్రహస్థానాలు ఊహించిన లాభాలను సూచిస్తున్నాయి. కాబట్టి అవకాశాలను అందిపుచ్చుకోండి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీకు మద్దతు లభిస్తుంది. వాయిదా వేసే బదులు రేపటి రోజు మీరు పనిపై దృష్టి పెట్టండి. ఇది త్వరిత ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుందన్నమాట. తొందరపాటు లేదా అజాగ్రత్త నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీస్తుందన్నమాట. మీ పిల్లల సమస్యలను ప్రశాంతంగా అర్థం చేసుకోండి మరియు వారికి భరోసా ఇవ్వండి. వాయిదా వేసే అలవాట్లు మానుకోండి. సమయానికి పనులు పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మీ వస్తువులు మీరే జాగ్రత్తగా చూసుకోండి మరియు అనవసరమైన ఖర్చులు నివారించండి. రేపటి రోజున ఏ పనినైనా వాయిదా వేయకండి. జాబితా తయారు చేసుకొని సమయానికి ముఖ్యమైన ఫోన్ కాల్స్ చేయండి. ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. వ్యాపారంలో కొంత గందరగోళం కూడా ఉండవచ్చు, కానీ వివేకం పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ సిబ్బందితో మీకున్న మంచి సంబంధం వారి మనోధైర్యాన్ని పెంచుతుంది మరియు మీ పని పెరుగుపడుతుంది. వ్యాపార పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు, కాబట్టి మీ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోండి మరియు సిద్ధంగా ఉండండి. ఏదైనా పెట్టుబడి లేదా కొత్త వెంచర్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వైవాహిక సంబంధాలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు, కాబట్టి స్పష్టంగా ఉండండి మరియు అనుమానాన్ని నివారించండి. తేలికపాటి ఒత్తిడి కొనసాగించవచ్చు. క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయండి. ఇక ఈ రాశివారు తమ నిధులు మరియు బాధ్యతలను నెరవేర్చడానికి అనుకూలమైన రోజుగా ఉంది. పని గురించి స్పష్టత ఉంటుంది మరియు సరైన దిశలో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరము. మీరు అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు. క్రమమైన దినచర్య, సమతుల్య ఆహారం మరియు తగినంత నిద్ర మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రేపటి రోజున కొంతమంది ఒత్తిడికి అలసటకు గురవుతారు, అయితే మీరు మీ పరిస్థితులను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు మరియు అట్టి పరిస్థితులను అధిక శ్రమను నివారించండి. అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మరియు ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకు సమయం ఉంటే మీకోసం కొంత సమయం కేటాయించండి. మనశ్శాంతి మీకు శాంతి మరియు ప్రశాంతం తెస్తుందన్నమాట. రేపటి రోజున అదృష్టం వరించబోతుంది. మధ్యాహ్నం తర్వాత మీకు చాలా బాగుంటుంది. మీకు వచ్చే సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. కెరీర్ మరియు పనిపరంగా ప్రోత్సాహకరమైన రోజుగా ఉంది. మీకు అనేక రంగాల ప్రయోజనాలు అయితే తెస్తుంది. మీ అంకిత భావం మరియు కృషితో మీరు ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. రేపటి రోజున మీరు పనిలో సహోద్యోగులతో సరదా గడపడానికి అవకాశం అయితే ఉంది. మీరు సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. గతంలో పెట్టుబడులు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ రాశివారు విద్యలో కూడా రాణిస్తారు. తమ పని వాతావరణంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు రేపటి రోజున విజయం ఖచ్చితంగా వరిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా మరియు మద్దతుతో నిండి ఉంటుంది. మీ కుటుంబంలో సామరస్యము మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారు. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు అయితే పూర్తిగా లభిస్తుంది. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మీకు అన్ని రకాలుగా శుభవార్తలు అయితే వినిపించబోతున్నారు. చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు ధనానికి సంబంధించి శుభవార్త కూడా అందుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికం కలిసి రావడానికి దత్తాత్రేయ యొక్క చాలీస అవ్వటం వల్ల ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.